జిల్లాలోని రాయకల్ మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 133వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 133 సంవత్సరాలుగా భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీనని, దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని, దేశం అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని అన్నారు। రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కించేందుకు కలిసికట్టుగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో రాయకల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఇట్లాగే ప్రతి మండలంలో చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించాలి। రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేయాలి। అట్లాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేసి విజయవంతం చేయాలని కోరుకుంటూ, అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కానీ సోనియా గాంధీ కానీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి అందరూ కూడా ఏకమై పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ మన రాయకల్ హెడ్ క్వార్టర్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినందుకు యూత్ కాంగ్రెస్ తరఫున సాయశక్తుల పోరాటాన్ని పిలుపునిస్తుంది। 33 సంవత్సరాల నుండి మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన మన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంతో ముందంజలో ఉంది। మరి ప్రపంచంలోనే అగ్రశక్తి ఎదిగిన భారతదేశానికి మరి ఇంత డెవలప్ కావడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మరి భవిష్యత్తులో కూడా మరి కాంగ్రెస్ పార్టీతోటే మరి మన భారతదేశం ఇంకా అగ్రమంగా నిలవాలని కోరుకుంటూ, మరి ఇలా ఈ 130వ వార్షికోత్సవం సందర్భంగా రాయకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం చేయడం జరిగింది। మరి మేమందరం కూడా కంకణబద్ధులై మరి తెలంగాణ రాష్ట్రం లోపల మరి రాబోయే కాలం లోపల మరి కాంగ్రెస్ పార్టీని మరి మేము గద్దెనెక్కించడానికి కోసం మరి మా ప్రయత్నంలో భాగంగా మరి మేమందరం కూడా జాతీయ స్థాయిలో కూడా మరి ఇలా రాహుల్ గాంధీ గారు మరి నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు। మరి వారి ఆధ్వర్యం లోపల భారతదేశం లోపల మరి కాంగ్రెస్ పార్టీని కూడా మేము తీసుకురావడానికి కోసం మేమందరం కంకణబద్ధులై మరి కాంగ్రెస్ పార్టీకి సేవకులుగా ఉంటూ इंशाल्लाह नेक्स्ट और पीएम और यहाँ के सीएम सिर्फ बनेंगे तो कांग्रेस बनेंगे। ये सोशल माइंड और कांग्रेस की पार्टी जो कैसे मुजाहरा करती है ये सब जानते हैं। और ये गरीबों की पार्टी, सेक्युलर जहन की पार्टी है तो है एक ओनली कांग्रेस, इसमें कोई दोहराने वाली बात नहीं है। इंशाल्लाह ताला फिर हम कांग्रेस को झंडा लहराते हुए दिल्ली से लेकर हैदराबाद तक, हैदराबाद से लेकर जगतियाल तक हर जगह कांग्रेस 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 ही होगा। इंशाल्लाह ये दौर दूर नहीं है। कांग्रेस को जिताने के लिए कोई कोशिश हम नाकामयाब नहीं होने देंगे। हम बढ़ चढ़ के हिस्सा लेंगे। यहाँ की इंचार्ज है रविंदर अन्ना के साथ हम लोग साथ में हैं। हम हमारी तरफ हर कोई कोशिश करेंगे और कांग्रेस को आगे ले जाने की कोशिश करेंगे। और इसमें मेरे को इतनी मोहलत दे के ये बात करने का मौका दिया, इनका शुक्रिया अदा करते हुए एंड थैंक यू वेरी मच वंस अगेन। राहुल गांधी कांग्रेस